హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంజనీరింగ్ ఫీజులపై ఈసారి అయితే స్పష్టత వచ్చే అవకాశం ఉందమ్మా. మరి ప్రభుత్వానికి చేరిన ఫైలు, కొన్ని కాలేజీలకు కోత, మరికొన్నిటికి పెంపు, ర్యాంకులు, మౌలిక వసతుల ఆధారంగానే ఈసారి ఫీజులు ఇస్తారంట. మరి అన్ని కాలేజీలకు ఫీజులు పెంచేటట్టు అయితే ఇక్కడ లేదు. కొన్ని కాలేజీలకు మంచిగా ఉన్న కాలేజీలకి ఫీజు పెంచి, మరి కాలేజీలు తక్కువగా ఉన్న వాటికి ఫీజులు, మరి దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడానికి ఫీజులు పెంచరని మరి ఈ యొక్క కథనం అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత వచ్చింది. కాలేజీల వారిగా ఫీజులు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రవేశాల ఫీజుల నియంత్రణ కమిటీ, ఫీజు రెగ్యులేషన్ కమిటీ ప్రభుత్వానికి ఫైల్ పంపింది. ప్రభుత్వం దీన్ని పరిశీలించింది, ఆమోదించాల్సింది. ఆ తర్వాత అధికారంగా జీవో వెలువడుతుంది. వచ్చే వారం ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2026 నుంచి 3 ఏళ్లకు ఫీజులు వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రవేశాలు అయితే పూర్తి అయ్యాయి. మరి ప్రవేశ సమయంలో పాత ఫీజులే వస్తాయని చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. దీంతో పెరిగిన ఫీజులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనేది ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అంటే నెక్స్ట్ ఎంసెట్ 2026లో మరి ఫీజులు పెరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారని అధికారులు అంటున్నారు. ఎఫ్ఆర్సీ ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ఫీజులు సమీక్షిస్తుంది. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తుంది. యాజమాన్యాలు ఇచ్చే ఆడిట్ నివేదికల ప్రకారం ఫీజులు నిర్ణయిస్తుంది. వాస్తవానికి 2026 ఆరంభం నుంచి ప్రక్రియ మొదలైంది. ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ గతంలో నివేదిక ఇచ్చి ప్రభుత్వం ఆమోదించలేదు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ నేతృత్వంలో కమిటీని వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ తర్వాత మరోసారి యాజమాన్యాలతో ఎఫ్ఆర్సీ జరిపి మరి ఫీజులు అయితే నిర్ణయించింది. కుదింపు జాతీయ ర్యాంకులు, మౌలిక వసతులు, ప్లేస్మెంట్లు, ఫ్యాకల్టీ వంటి అంశాలను ఫీజుల పెంపుకి ప్రామాణికంగా తీసుకుంటారు. ఎందుకంటే ఏ కాలేజీలు ఎక్కువ సపోజ్ సిబిఐటి తీసుకున్నారనుకోండి, సిబిఐటి, వాసవి అన్నారు, ఇలాంటి వాటిల్లో ఫీజుల పెంచే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి మరి రంగరాజు కాలేజీ, నారాయణమ్మ కాలేజీ, ఇట్లా బీవీఆర్ఐటి మంచి కాలేజీ, ఎంజీఐటి కాలేజీ, ఇలాంటి కాలేజీల్లో ఫీజులు పెరిగే అవకాశం అయితే ఉంది. తర్వాత జాతీయ గుర్తింపు ఉన్న సంస్థలకు ఒక కేటగిరీగా, లేని వాటికి మరో కేటగిరీగా, సాధారణ వసతులు, ఫ్యాకల్టీ ఆశించిన మేర కాలేజీలో 3వ కేటగిరీగా కిందకు తెచ్చినట్టు సమాచారం. అంటే కేటగిరీ 1, 2, 3 ఇట్లా చేర్చేసి ఆ లిస్టు ప్రకారం ఫీజులు పెంచేటట్టు అయితే వీళ్ళు ఉన్నారు. మొదటి కేటగిరీకి ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఫీజుల పెంపుకు వీలుంది. 2వ కేటగిరీలో అత్యధికంగా ఉన్న కాలేజీల ఫీజును కొంత తగ్గిస్తారు. 3వ కేటగిరీలో గ్రామీణ, జిల్లా కేంద్రాలు ఉన్న కాలేజీల పట్ల కొంత ఊరట ఇవ్వాలని భావిస్తున్నారు. అంటే మరి రూరల్ ఏరియాస్లో, డిస్టిక్ ఏరియాస్లో ఉన్న కాలేజీలకి అయితే పెంచేటట్టు అయితే వీళ్ళైతే లేరు ఫీజులు. అయితే ఫీజులు సాధారణ స్థాయిలో పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎక్కువైతే భారీగా లేదు, కొంతవరకు అయితే ఫీజులు పెరిగే అవకాశం ఉందమ్మా. మరి 2025 అయితే 2026 ఎంసెట్కి అయితే కంపల్సరీగా పెరుగుతాయి. ఈసారి ఎంసెట్కి కంపల్సరీగా ఫీజు 2025 అనేది కొంచెము డౌట్గా ఉండే అవకాశం ఉంది. 2026లో ఎంసెట్ 2026లో ఫీజులు గ్యారంటీగా పెరుగుతాయి. ఇంకా టైం ఉంది కాబట్టి 2025లో పెంచే అవకాశం లేదు. 90% ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఎలా ఉంది, ఎందుకంటే ఆ 4 సంవత్సరాలు ఫీజులు పెంపు ఉండదు. తర్వాత 2026 పెంచారనుకో, మళ్ళీ తర్వాత ఆ 4 సంవత్సరాలు 2026 వాళ్ళకి అదే ఆ అకాడమిక్ ఇయర్లో ఆ 4 ఇయర్స్ అదే ఫీజులు వర్తించే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ఈసారి అయితే ఫీజులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.